నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో 3 రకాల కూరగాయలు వేసి టేస్టీ మసాలా కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. అనపగింజలు, అలాగే వంకాయ, అలాగే బంగాళాదుంపలు వేసి మసాలా కర్రీ తయారు చేశారనుకోండి, టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆ రోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వెజ్ కర్రీ తయారు చేసుకున్నారనుకోండి, నాన్ వెజ్ తినేవాళ్ళైనా సరే దానిని పక్కన పెట్టి మరీ ఈ కర్రీ వేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉన్న వెజిటబుల్స్ కానీ, గ్రేవీ కానీ తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. మసాలా కర్రీ ఈ విధంగా తయారు చేశారనుకోండి, ఆ రోజు ఒక ముద్ద ఎక్స్‌ట్రానే తింటారు. మరి నేను ఈ 3 రకాల కూరగాయలు వేసి మా ఇంట్లో మసాలా కర్రీ ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేనైతే పొట్టు తీసి వేసేసాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు 2 చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 లవంగాలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తము పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక పెద్ద టమోటాని కట్ చేసి వేసుకోవాలి. వేసిన టమోటాలని మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకుంటే చాలు. పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. టమోటా అనేది కొంచెం మెత్తబడితే చాలు. చూడండి, ఇక్కడైతే టమోటాలు మెత్తబడిపోయాయి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇవి చల్లార్చుకోవడానికి టైం పడుతుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి పక్కన పెట్టి చల్లార్చి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా చిటపటలాడనివ్వాలి. ఎంత బాగా చిటపటలాడితే మనకి కర్రీ అనేది అంత సువాసన వస్తూ ఉంటుంది. అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి గుప్పెడు వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలపాలి. ఇవి కూడా అంతే. ఉల్లిపాయలనేది పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుంటే చాలు. మనకేం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి పావు కిలో టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత చిటికెడంత పసుపు వేసేసి గరిటెతో ఒకసారి బాగా కలిపేయాలి. టమోటాలైతే మగ్గించుకోవాలి కదా! ఈలోపు టైం అయితే పడుతుంది. టమోటాలు మగ్గేలోపు మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం. ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టేసారంటే అవి మగ్గుతూ ఉంటాయి. మనం మసాలా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చూపించినంత కొబ్బరి తీసుకోవాలి. అలాగే అంటే ఒక కొబ్బరి చిప్పలో ఒక వంతు భాగం అయితే వేస్తున్నాను. అది ఎండు కొబ్బరండి. ఆ ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో ముందుగా వేయించి చల్లార్చిన వెల్లుల్లి, టమోటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, లవంగ చెక్క అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత 3 రెమ్మల వరకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కడాయిలోనే కొద్దిగా నీళ్లు వేసేసి బాగా మిక్స్ చేసి మిక్సీ జార్‌లోనే వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందంట. మనం ఫ్రై పాన్‌లో వేయించిన పదార్థాలన్నీ ఫ్లేవర్ ఉంటుంది అని మా పెద్దవాళ్ళైతే చెప్తూ ఉండేవారు. నేనైతే అది ఫాలో అయితాను. నీళ్లు వేసిన తర్వాత ఈ మసాలాకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే కర్రీ చూడటానికి బావుంటుంది. అలాగే రైస్‌లోకి తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది గ్రేవీ అనేది. ఇక్కడ చూడండి, టమోటాలైతే సాఫ్ట్‌గా అయిపోయాయి. ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేయాలి. అందులోకి నెక్స్ట్ కర్రీకి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు తగినంత అయితే వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ అయితే వేస్తున్నాను. చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అలా చేయడం వల్ల ఏ కర్రీ తయారు చేసినా కూడా చాలా రుచికరంగా వస్తాయి. బయట తెచ్చుకున్న పౌడర్ల కన్నా ఒకసారి వీలైతే ఇంట్లోనే మిక్సీలోనే గ్రైండ్ చేసుకోండి, లేదా మిల్లు పట్టించండి. నెక్స్ట్ అందులోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మసాలాను మగ్గించుకోవాలి. అలా మగ్గితేనే కూర టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే మసాలా బాగా వేగిపోయింది. అందులోకి 150 గ్రామ్స్ అనప గింజలను వేసుకోవాలి. ఇది సీజన్ కదా! ఈ సీజన్‌లో అనపకాయలు ఎక్కడ పట్టినా దొరుకుతూ ఉంటాయి. తెచ్చుకొని ఒలుపుకొని తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది.
మనకి హై ప్రోటీన్ అయితే ఉంటుంది కాబట్టి అసలు మిస్ కావద్దండి. టేస్ట్ బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. పావు కిలో వంకాయల్ని నీళ్ళలో ముందుగానే కట్ చేసి పెట్టాను. అలా చేయడం వల్ల కందిపోకుండా ఉంటాయి. పావు కిలో వంకాయ ముక్కలు వేసిన తర్వాత అందులోకి పావు కిలో బంగాళదుంప ముక్కలను కూడా వేసేసి గరిటెతో ఒకసారి బాగా కలిపేయండి. చూడండి, మనం వేసుకున్న కూరగాయలను బట్టి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న కూరగాయలకి మసాలా అయితే కరెక్ట్ గా సరిపోయింది. దాన్ని బట్టి మీరు తక్కువగా కూరగాయలు తీసుకుంటే తక్కువ మసాలా వేసి తయారు చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో కూరగాయలు తీసుకున్నారంటే మసాలా అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ మూత పెట్టి అయితే నేను ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. అలా 3 నిమిషాలు కూరగాయలు మగ్గించడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూడండి, కూరగాయలు అయితే కొద్దిగా మగ్గాయి. ఈ టైంలో మీకు ఎన్ని నీళ్ళు కావాలో వేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ జార్లోనే నీళ్ళు అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న కూరగాయలన్నీ కూడా ఉడికించలేదు, అన్ని పచ్చివే కాబట్టి నీళ్లు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఉడికించిన వెజిటబుల్స్ అయితే కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని కర్రీ అనేది తయారు చేసుకోండి. ఇక్కడ నేను కూరగాయలు మునిగేంత వరకు కాకుండా ఇంకొద్దిగా నీళ్ళు ఉండేలాగా చూసుకున్నాను. నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా గరిటెతో కలిపేస్తున్నాను. నెక్స్ట్ అందులోకి కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మసాలా గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసాను, అలాగే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా కొద్దిగా వేసాను కాబట్టి కూరకు సరిపడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎన్నిసార్లు వేసుకున్నా కరెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసేసి గరిటెతో ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కర్రీ అనేది తయారు చేసుకోవాలి. మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్ లో తయారు చేసుకున్నట్టుకుంటే ఇన్ని నీళ్ళు అయితే పట్టవండి. కూరగాయలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ రానిచ్చారంటే తొందరగా కూడా కుక్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కావాలంటే కుక్కర్లో అయినా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, వేసిన 3 రకాల కూరగాయలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్ గా ఉంది. ఇది చల్లారితే ఇంకొద్దిగా గట్టిపడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా చేశారంటే మంచి గ్రేవీతో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను తీసుకున్న 3 రకాల కూరగాయలు కూడా తొందరగా ఉడికిపోయేటివే. బంగాళాదుంపలు కావచ్చు, వంకాయ, పచ్చి అనపగింజలు తీసుకున్నాం కదా, అవి కూడా చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం కూడా పట్టదు, అంత ఈజీగా అయితే అయిపోతుంది. ఈ కర్రీ వైట్ రైస్ లోకే కాదండి, చపాతి, బిర్యానీ, ఫుల్కా, రోటీ ఏదైనా సరే ఇట్టే సెట్ అయిపోతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఈ గ్రేవీతోనే కడుపు నిండా భోంచేస్తారు, అంత రుచికరంగా అయితే ఉంటుంది. అంతే అండి, ఇంకా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేశారంటే అనపగింజలు, వంకాయ, బంగాళదుంపలు వేసిన మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ మసాలా కర్రీ రెసిపీ అయితే నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ కర్రీ మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో మరెన్నో టేస్టీ రెసిపీస్ అయితే ఉన్నాయి. నచ్చితే మీకు నచ్చిన రెసిపీ చూసి ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మరో మంచి హెల్దీ రెసిపీతో వస్తాను. బాయ్.